శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం భవామే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతవే సీదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాశుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరములు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతో పాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని
మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. పరమేశ్వరార్పణమస్తు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ గ్రహణం సమయాల్లో ధ్యానం ఆచరించుకోవడం వల్ల ఒక విచిత్రమైనటువంటి మనకి రాకూడనటువంటి ఒక ఆర్థిక సమస్య కానీ, అరే ఇది నేను చేపట్టేది కాదే అయినా నాకే ఎందుకు వస్తుంది, ఏం జరుగుతోంది అసలు నా జాతకంలో అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఏర్పడే అవకాశం లభిస్తోంది. ఈ గ్రహణం తదుదాంతరం నుంచి కూడా శుక్రుడు, కేతువు, బుధుడు ఈ స్థానాలు 3 కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి తులారాశి వారికి. కాబట్టి మీరు ఎన్నో కష్టాలు తట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి కష్టాన్ని తట్టుకోవడానికి కూడా మీ యొక్క మెదడుని సంసిద్ధం చేయండి. ఇప్పుడు వచ్చేటువంటి కష్టం కొంచెం ట్రిపికల్గా ఉంటుంది. నిత్యము ఎవరితో అయితే మీరు ఇది నా వాళ్ళు, ఇతనికి నేను ఏదని చెప్పుకోవచ్చు అనేటువంటి వ్యక్తులు దూరం అవడం, బంధాలు విడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కావున తులారాశి వారు ఈ యొక్క గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఈశ్వరారాధన కానీ లేదా నృసింహ ఆరాధన కానీ చేయడం మంచిది. అది కూడా శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం చేసుకుని 1:40 వరకు నృసింహ మహామంత్రాన్ని పఠించుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం అనేటువంటి మంత్రాలు చెప్పుకోండి. చక్కగా మీకు రావలసిన కష్టం పక్కదారి పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. విదేశాలు ప్రయాణం చేయాలి అనేటువంటి కోరిక కానీ, విదేశాల్లో ఉన్నవారు కానీ కాస్త ఇబ్బందులు కలిగించి మానసిక ఆందోళన అనేటువంటి కలుగుతుంది. కావున ఈ మంత్రాన్ని, నృసింహస్వామి వారి యొక్క మహామంత్రాన్ని పఠించుకోండి. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే గ్రహణ సమయంలో ఈ తులారాశి వారు స్ఫటికమాలను ధరించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు సాయంత్రం వేళ 5:18 లోపు మీరు తీసుకునే ఆహారం తీసుకోండి. కేవలం ద్రవ పదార్థాలు మాత్రం 5:48 నుంచి తీసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఘన పదార్థాలు తీసుకోవద్దు. జనించేటువంటి శిశువు కాలు బొటన వేలు దగ్గర కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించుకోండి. శిశువు పరిపూర్ణమైన ఆరోగ్యవంతంగా జనించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గ్రహణము అనేటువంటిది తులారాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం నుంచి తప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా తులారాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి నృసింహ మహామంత్రాన్ని పఠించండి. సర్వదము ఆ నారాయణుడి కటాక్షంతో తులారాశి వారికి జరిగేటువంటి విపత్తు అనేటువంటిది పక్కకి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది.